నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో శుక్రుడి ప్రభావంతో మేషరాశి వారికి 3 రాజయోగాలు, మేషరాశితో పాటు మరో 2 రాశులకు కూడా అఖండ ధనయోగం కలగబోతుంది. మరి మేషరాశితో పాటు ఆ రాశులు ఏమిటి, వారికి కలగబోయే ఆ రాజయోగాలు ఏంటి అనే విషయాలను తెలుసుకునే ముందు మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. ఈ నెల 19న శుక్రుడు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే ఆ రాశిలో గురుడు, సూర్యుడు సంచారం చేస్తుంటాడు. సూర్యుడు అలాగే గురుడు కలిసి ఆదిత్య యోగం, శుక్రుడు గురువు కలిసి గజలక్ష్మి రాజయోగం, శుక్రుడు సూర్యుడు కలిసి శుక్రదిత్య రాజయోగం ఏర్పరుస్తారు. ఏకకాలంలో ఇలా 3 రాజయోగాలు ఏర్పడుతుండటంతో కొన్ని రాశుల వారికి అపరితమైన ప్రయోజనాలు కలగనున్నాయి. కెరియర్లో ఎదగడానికి అనేక అవకాశాలను కల్పిస్తాయి. జీవితంలో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు కలుగుతాయి. మేషరాశి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వ్యక్తిగత జీవితంలో శాంతి, ఆనందం కలుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. మాట తీరు, ప్రవర్తనతో అందరినీ ఆకర్షిస్తారు. సమాజంలో అందరి చేత ప్రశంసలు అందుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వర్తిస్తుంది. వీరికి మంచి ప్యాకేజీ దక్కుతుంది. అలాగే వృషభ రాశి వ్యాపారస్తులకు భారీ లాభాలు ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కెరియర్లో మీ పనితీరు చాలా బాగుంటుంది. పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుంది. ఇక కన్యరాశి ఆర్థికంగా బలపడతారు. సంపద పెరుగుతుంది. పాత పెట్టుబడుల నుంచి లాభాలు వస్తుంటాయి. జీవితంలో సంతోషం, వృత్తిలో కొత్త విజయాలను సాధిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వీరికి విపరీతంగా లభిస్తుంది. సో చూసారు కదండి, శుక్రుడి అనుగ్రహంతో మేషరాశికి కలిగే రాజయోగాలు, అలాగే మిగతా 2 రాశుల వరకు ఎలాంటి ధనయోగం కలగబోతుందో తెలుసుకున్నారు కదా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయడం మర్చిపోకండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.